తిలకులు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లవుతోంది. ఉద్యమ కాలం నాటి పరిస్థితుల నుంచి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎంతో ముందుకెళ్లిపోయింది. అయినా కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రజలకు ఒక ప్రైడ్, అస్మిత అనేది ఉంటుంది. ఆ అస్మిత కోసమే ఇప్పుడు పార్టీలన్నీ పాకులాడుతున్నాయి. పార్టీలు గాని నాయకులు గాని దేశ రాజకీయాల్లో ఎంతగా దూసుకెళ్లినా తెలంగాణ భూమిపుత్రులు అనే ట్యాగ్ లైన్ కి దూరమైతే ఆ పరిణామాలు వేరేగా ఉంటాయి. బహుశా అలాంటి ఆరాటమే తెలంగాణ రాజకీయాల్లోనూ. సాయంత్రం తన గూటికి చేరుకోవాల్సిందే. ఇదే సూత్రం మనుషులకైనా వర్తిస్తుంది, రాజకీయ పార్టీలకైనా వర్తిస్తుంది. అయితే రాజకీయ పార్టీలు తమ అమాయకత్వంతోనో లేక అతిశయించిన ఆత్మవిశ్వాసంతోనో కొన్నిసార్లు గూటికి దూరమై తాము బాగా ముందుకెళ్లిపోయామని, ఇంకా వెనక్కు రావాల్సిన అవసరం లేదన్న భావనలో ఉండిపోతాయి. అలాంటి ఒకానొక సందర్భమే తెలంగాణ రాజకీయాల్లో కనిపించిందంటారు రాజకీయ విశ్లేషకులు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఆకాంక్షలకు, తెలంగాణ ప్రజానీకానికి దూరమైన కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారాన్ని కోల్పోయారు. దశాబ్దాల పాటు దేశాన్ని, ఉమ్మడి ఆంధ్రాను ఏలిన కాంగ్రెస్ ఉద్యమం తర్వాత పరిస్థితుల్లో అడ్రస్ లేకుండా పోవటం వారిలో ఆత్మ పరిశీలనకు కారణమైంది. జాతీయ పార్టీగా వారికి పరిమితులు ఉన్నా కేసీఆర్ సర్కారు విస్మరించిన అంశాలను సరిగ్గా ఉపయోగించుకునే పనిలో తీక్షణంగా వర్క్ చేశారు. దాని ప్రభావమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని అందుకోగలిగారు. తామేది కోల్పోయామో మళ్లీ దాన్నే అందుకుని ప్రజలకు దగ్గరవ్వాలని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే గతించిన తెలంగాణ ప్రైడ్ ఇక తమ వల్లే సాధ్యమని ప్రజలకు చాటేందుకు కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. అధికారం కోల్పోయినా తెలంగాణ ప్రజలకు తాము బాధ్యులమని, పాలకులు చేసే తప్పిదాలను 1000 కళ్లతో పరిశీలిస్తామని విపక్ష బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికొచ్చిందో ప్రజలు గుర్తించారని, తెలంగాణ కోసం మడమ తిప్పని పోరు సాగించిన భూమిపుత్రుడు కేసీఆర్ అని, అభివృద్ధికి లోతైన పునాదులు వేసింది అతనేనని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా బీఆర్ఎస్ వేసిన పునాదుల మీదనే చేయాల్సి ఉంటుందని, తమకు తెలంగాణకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం అలాంటిదని హరీష్ రావు, కేటీఆర్ వంటి సీనియర్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రైడ్ తమ వల్లే సాధ్యమైందని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఎవరు ఇచ్చినా తెచ్చింది తామేనని కేసీఆర్ ఇప్పటికే ఎన్నోసార్లు బాహాటంగానే చెప్పుకోవటం గమనించాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంటే తాము లేకపోతే ఎవరూ ముందుకొచ్చి తెలంగాణనిచ్చేవారు కాదు అనేది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. అటు బీజేపీ నేతలు కూడా జాతీయ స్థాయిలో తాము సహకరించకపోతే ఆనాటి యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చేది కాదని, బిల్లు పెట్టేలా చేసింది తెలంగాణ ప్రజలతో కలిసి కాంగ్రెస్ నేతల మెడలు వంచింది తామేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. తమది జాతీయ పార్టీ అయినప్పటికీ తెలంగాణ విషయంలో అందరికన్నా ముందు తీర్మానం చేసింది, పార్లమెంట్లో ముందుండి కొట్లాడింది తామే అని చెబుతున్నారు. ఆ విధంగా నేషనల్ ప్రైడ్ తో పాటు రీజనల్ ప్రైడ్ తమదే అంటున్నారు బీజేపీ నేతలు. ఇలా తెలంగాణ ప్రైడ్ కు తామే కారకులమంటే తామే కారకులమంటూ అన్ని పార్టీలు ఆరాటపడుతూ వస్తున్నాయి. అటు సిపిఐ కూడా తెలంగాణ అస్మితకు తామే వారసులమని చెప్పుకుంటోంది. ప్రతి ఏటా సెప్టెంబర్ 17, జూన్ 2వ తేదీల్లో తెలంగాణ అస్తిత్వం కోసం అన్ని పార్టీలు ఆరాటపడుతున్నాయి. అందులో భాగంగానే జూన్ 2న ఘనంగా ఉత్సవాలు నిర్వహించి తామే తెలంగాణ ప్రజలు ఆమోదించిన నాయకులుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీన ప్రత్యేక తెలంగాణను ఆనాటి యూపీఏ సర్కారు ప్రకటించింది. జూన్ 2న ప్రత్యేక తెలంగాణ 28వ రాష్ట్రంగా పురుడు పోసుకుంటుందని, కొత్త రాష్ట్రం ఉనికి ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుందని, 2 తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని హోదా ఆటోమేటిక్ గా రద్దవుతుందని ఆనాటి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి మార్చిలో ప్రకటించిన కేంద్రం జూన్ 2 వరకు ఎందుకు పోస్ట్పోన్ చేసింది? అయితే రాష్ట్రాన్ని అనౌన్స్ చేసిన కేంద్రం ఎన్నికలకు వెళ్లింది. తెలంగాణలో, ఆంధ్రలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాలు జూన్ 2నే విడిపోయాయి. అదే రోజును ఆనాటి బీఆర్ఎస్ నేతలు ఆవిర్భావ దినంగా ఆమోదిస్తే ఆంధ్ర మాత్రం జూన్ 8న ఆవిర్భావ దినంగా ప్రకటించుకుంది. జూన్ 2న 1946లో ఇటలీ ప్రజలు రాజరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకున్న దానికి గుర్తుగానే అదే రోజును ఇక్కడ కూడా అమల్లోకి తెచ్చారన్న వ్యాఖ్యలు అప్పట్లో వచ్చాయి. ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన ఆ నిర్ణయాన్ని తాము ఆమోదించబోము అనేందుకు గుర్తుగానే యూపీఏ సర్కారు చర్యలకు నిరసనగా జూన్ 2కు బదులు జూన్ 8ని ఆవిర్భావ దినంగా ఆనాటి సీమాంధ్ర పాలకులు ప్రకటించుకోవటం విశేషం. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ జూన్ 8ని కూడా పక్కన పెట్టి ఆంధ్ర అవతరించిన పాత నవంబర్ 1నే అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో
క్రమంలో తెలంగాణలో మాత్రం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రం నుంచి విడిపోయిన జూన్ 2వ తేదీనే బీఆర్ఎస్ ఆమోదించడం, బీజేపీ కూడా ఆమోదం తెలపటం, అదే రోజున ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఘనంగా ఉత్సవాలు చేయటం జరుగుతోంది. తెలంగాణ ప్రజానీకంలో తమదైన ముద్ర వేసుకునేందుకు ఆ 3 ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతూ ఉండటం మరో విశేషంగా చెప్పుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.